ఆయన కొంచెం స్పీడ్ బ్రేకర్ ఏర్పడాలన్నా అడ్డుకట్ట వేయాలన్నా డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అని ఒక వాదన తీసుకురావటం కోసం నేనైతే దావోస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కుమారుడైనటువంటి లోకేష్ గారు స్నేహితులుగా ఉన్నటువంటి భరత్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఆయన మాట్లాడిన విధానం ముఖ్యమంత్రి గారు ముందే చాలా స్పష్టంగా 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు వీళ్ళెవరు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలోనో స్టాన్ఫర్డ్లోనో చదివినటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ అర్హత ఉన్నవాడే ముఖ్యమంత్రి మనవాడు అవుతున్నాడు లోకేష్ గారు. దయచేసి భరత్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజకీయాల్లో చదవటానికి స్టాన్ఫర్డ్లో చదవాల్సిన అవసరం లేదు. ఏమి చదువుకోకుండా ఏరు ముద్రగా వేసేవాడు కూడా భారత రాజకీయాల్లో రావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. దానికి అమెరికా వెళ్ళి ఎవరో ఒకరి సహాయంతో రాష్ట్రానికి ప్రయోజనం రాష్ట్రానికి మేలు జరుగుతుందని అనునొచ్చేమో కదా అని చదువుకున్న వాళ్ళు హైలీ అదే భారత రాజ్యాంగ స్పిరిట్ని సార్ ఐఎమ్ సారీ భారత రాజ్యాంగం ఏం చెప్పిందో దాని పరిధిలోనే మాట్లాడగలిగితే మంచిది. కాబట్టి మా ఇళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, మా దగ్గర చాలా జనబలం ఉంది, ఇలాంటి వాళ్ళే కావాలి, లేకపోతే పలానా చోట చదువుకున్న వాళ్ళు కావాలి. అదేవిధంగా అనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1921లోనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. ఆ తర్వాత లండన్ వెళ్ళాడు, ఆ తర్వాత జర్మనీ వచ్చాడు. అక్కడ సిస్టమ్ అంతా చూసి ఫారెన్లో చదివినోడే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆయన కూడా పెట్టుంటే భారతదేశానికి ఏమయ్యేదో మీకు తెలుసు. డోంట్ ట్రై టు టింకర్ ది కాన్స్టిట్యూషన్. తెలియకపోతే తెలియనట్టు ఉండండి. భరత్ గారికి కానీ లేకపోతే ఇంకొకళ్ళకి కానీ నేను చెప్తున్నా, మీకు ఇష్టమైతే ఉంచుకోండి ఆ మాటల్ని, అంతేగాని స్టాన్ఫర్డ్లో చదివాడు కాబట్టి లోకేష్ గారు ముఖ్యమంత్రికి అర్హుడు అనుకుంటే మీ నాన్న అర్హుడు కానట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు కదా, ఆయన ఖండించమనండి. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వటానికి నేను ఒప్పుకోవట్లేదని ఖండించమనండి. ఆయన మిథ్యాన్ని ఎందుకు చెప్తాడు? దీనికి మిథ్యాన్ని ఇంకో కొత్త పదాలు తీసుకొచ్చి పెట్టడం ఏంటి? లోకేష్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి ఆయనకి అనర్హతలు ఏమి లేవు, అన్ని అర్హతలు ఉన్నాయి. ఈజ్ అన్ ఎమ్మెల్యే, ఈజ్ అ మినిస్టర్ అండ్ హీ హెస్ గాట్ ఎవరీ ఫెయిర్ ఛాన్స్. ఆయన పార్టీకి 164 మంది ఉన్నారు, వాళ్ళ సొంతగా బలం ఉంది. ఆయన లోకేష్ గారు ఈరోజు కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ అనుకుంటే ముఖ్యమంత్రి కావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వాలనుకుంటే రెస్ట్ ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్కి అడ్వైజర్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తీసేసి పవన్ కళ్యాణ్ బీజేపీ ఈరోజు మాకు అవసరం లేదు, మీరిద్దరు పక్కెళ్ళిపోండి, మేము సొంతగా పరిపాలించుకుంటామంటే పరిపాలించుకోవచ్చు. ఇందాక పారసారిగా చెప్పినట్టుగా ఎలక్షన్ టైంలోనే పొత్తులు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవడు మెజారిటీ వాడికి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ దే వాంట్ టు సీ లోకేష్ గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. దట్ ఈస్ వాళ్ళ ఇష్టం అది. దానికి ఎవరు సహాయ సహకారాలు అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ పర్మిషను లేకపోతే నిలిచిపోయినట్టు హోమ్ మినిస్టర్ పర్మిషను అవసరం లేదు. సో రాజకీయ వ్యవస్థని రాజకీయాల్ని అర్థం చేసుకొని మాట్లాడితే ఇవి జరుగుతాయి. దాన్ని మిథ్యాన్ని ఎట్టగొట్టేస్తాం సింపుల్గా. సీనియర్ నాయకులుగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అందరూ అక్కడక్కడ ఏదో అనుకుంటా ఉన్నారు. ఇదేమన్నా ఎన్టీ రామారావు గారి పీరియడా? కేంద్ర సెంట్రల్ గవర్నమెంటే ఒక మిథ్య, రాష్ట్రాలతో కూడినటువంటి ఫెడరల్ సిస్టంలో మనం ఉన్నాం. రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా ఎదగచ్చు, అది డిఫరెంట్. ఇక్కడ వారసత్వ రాజకీయాలు భారతదేశంలో ఎక్కడ లేవు. చెప్పనా నేను? భారతదేశ పార్టీ వారసత్వ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు పాటించలేదు, కానీ తెలుగుదేశం కుమారుడు ఉన్నాడు. వారసత్వ రాజకీయాలు ఉందని నో సార్, మీరు అది వేరుగా తీసుకోవద్దు. అందుకే పెట్టారా? నేను రాజకీయ నాయకుల్లాగా అడగలా. అందుకనే నేను స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ లో చెప్పా, బీజేపీ సిద్ధాంతాన్ని ఎంతో కొంత వంట పట్టించుకున్నారా, అందుకనే